సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ రోడ్డుపై రైతులు ఆందోళన దిగారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని సేకరించడం లేదంటూ ట్రాక్టర్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. తాలు తేమ పేరుతో అధికారులు ధాన్యాన్ని తూకం చేయటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోజుల తరబడి కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ధాన్యం తడిసిపోతే పూర్తిగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. సిద్దిపేట రైతులంతా కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ఇప్పటికే నిర్లక్ష్యం వహిస్తూ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తీసుకోకపోవడంతో ఇటువంటి పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఈరోజు సిద్దిపేట ముస్తాబాద్ రోడ్డు పైన ఉన్నటువంటి రాఘవపూర్ చౌరస్తాలో రైతులంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా సుమారుగా నెల రోజుల నుంచి వాళ్ళు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తే ఇప్పటి వరకు కాంటలు సరిగా చేయక రైతుల నుంచి ధాన్యం సేకరించక ఇప్పటికే నెల రోజులుగా పడిగాపు కాస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే ఉండిపోవడంతో ఏ వర్షానికి ఏ విధంగా మేము నష్టపోతామని చెప్పి దిగులుతో ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటికీ స్థానిక ఎంఆర్ఓ వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రైతులు మిమ్మల్ని అందరినీ కూడా చుట్టుముట్టారు. అసలు ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు హామీలు ఉన్నాయి? రైతులు ఈ విధంగా రోడ్డు ఎక్కడానికి గల కారణాలు ఏంది? అసలు వీళ్ళని ఏ విధంగా నచ్చజెప్పాలని మీరు ప్రయత్నం చేస్తారు? ప్యాడీ క్లీనర్స్ 15 రోజుల క్రిందనే మొత్తం డిప్లాయ్ చేశాము. ప్యాడీ క్లీనర్ అయిన తర్వాత క్లీన్ చేసేసుకుంటే పర్చేజ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు. దాని ప్రకారంగా వీళ్ళందరికీ క్లీన్ చేశాము. క్లీన్ చేయలేకపోవడం వల్ల మనము పర్చేజ్ చేయలేకపోతున్నాము. క్లీన్ చేసేస్తే పర్చేజ్ చేసేందుకు మేము రెడీ ఉన్నాం అన్నట్టు. మా ప్యాక్స్ సెంటర్కు ఇచ్చాము. ఈ ప్యాక్ సెంటర్ నుంచి పర్చేజ్ చేసేందుకు రెడీ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం అయితే కొనసాగుతుంది. ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ఖచ్చితంగా రైతులు తాళు లేకుండా అందరూ కూడా వాటిని పట్టి రైతులు ధాన్యాన్ని మీకు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ సంవత్సరమే కొత్తగా ఇంత రిస్ట్రిక్షన్స్ ఎందుకు వచ్చినాయి? మన పై అధికారుల యొక్క సూచనల ప్రకారంగా తాళ్ళు తీయమని ఉన్నది. దాని ప్రకారం తీయమని చెప్తాం. తాళ్ళు తీయడం లేదు, వీళ్ళు దాని కొరకు ఆపామంట. పర్చేజ్ చేయడం లేదు. తాళ్ళు తీసేస్తే పర్చేజ్ చేసేందుకు మా ప్యాక్స్ సొసైటీ తరఫు నుండి రెడీ ఉన్నాయి. అవి ముఖ్యంగా ఏంది మీ పరిస్థితి? అసలు తాళ్ళు తీయమని చెప్తున్నారు. గతంలో కూడా తాళ్ళు తీస్తున్నారు, మీరు రైతులకు పెడుతున్నారు. అయితే ఏ విధంగా కొనసాగుతుంది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ చాలా గ్రామాల్లో తాళ్ళు పట్టడం లేదు. తాళ్ళు ఎందుకు పడతలేరు రైతులు అంటే, తాళ్ళు పట్టినా కూడా బి గ్రేడ్ సి గ్రేడ్ అని వీళ్ళు ప్రభుత్వ అధికారులు కానీ రైస్ మిల్లర్లు కానీ కొర్రీలు పెడుతున్నారు. కాబట్టి రైతులు తాళ్ళు ఈ 45 డిగ్రీల ఎండలో తాళ్ళు పట్టమంటే టీవీలలో మాత్రం మాకు ఏం చూపిస్తున్నారంటే, మీరు ఎండకు బయటకు వెళ్ళకండి, పానాలకు ప్రమాదం ఉందని చెప్తున్నారు. తీరా మేము ఇక్కడికి రాగానే మా కలెక్టర్ మేడం ఏం చెప్తుంది, మీరు ఒడ్లు పడితేనే మేము తీసుకుంటామండి అని చెప్తుంది. మంచి పద్ధతి కాదు, ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్క సిద్దిపేట జిల్లాకే ఈమె రాష్ట్రపతిలా వ్యవహరిస్తుంది మా ఐఏఎస్ ఆఫీసరు. ఈ పక్కన ఉన్న సిరిసిల్ల జిల్లాలో కానీ కామారెడ్డి జిల్లా ఏ జిల్లాలో కూడా ఒడ్లు 42 కిలోలకే జోకుతురు. తాళ్ళు పట్టకుండానే ఒక్క సిద్దిపేట జిల్లాలో తాళ్ళు పడితేనే కొనమని రైస్ మిల్లర్లకి మేము ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మేము ఏ మిల్లు దగ్గర పోయినా మీరు కలెక్టర్ మేడం చెప్తేనే మేము కొట్టమని చెప్తారు. ఇప్పటి వరకు ఒక్క బ్యాగు కూడా సిద్దిపేట జిల్లా రూరల్ మండలం నుంచి ఒక్క బ్యాగు కూడా పోవడం లేదు. దానికి కారణం ఏంటంటే కలెక్టర్ గారే ఏ మిల్లు పోయినా కలెక్టర్ పేరే చెప్తారు. వాళ్ళు కలెక్టర్ మేడం వద్దంటుందని మేము తీసుకోము. పట్టిన ఓట్లు తెస్తే కూడా బి గ్రేడ్ పెడతారు, 20 రూపాయలు తక్కువ. అంటే మేము పట్టడం ఎందుకు, బి గ్రేడ్ పెట్టడం ఎందుకు, మేము తాళే పట్టమని రైతులు మేము అంతా కూర్చోవడం జరిగింది ఇక్కడ రాఘవపురం చౌరస్తాలో. మొన్న ఒక రోజు 2 రోజులు టైం ఏమని ఎంఆర్ఓ గారు చెప్పారు. 2 రోజులు టైం ఇచ్చినాం. ఈ రోజు వచ్చి కూడా మళ్ళీ అదే సమాధానం చెప్తుండే, మాకు కలెక్టర్ మేడం పడితేనే కొనమంటుంది. అంటే మేము సిద్దిపేట జిల్లా మా సిద్దిపేట జిల్లా ఏమన్నా పక్క రాష్ట్రంలో ఉందా? కలెక్టర్ మేడం మాకు సమాధానం చెప్పాలి. ఈ కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతూ ఇప్పటికీ ధాన్యం అయితే సేకరణ చేయడం లేదు. దానికి సంబంధించి మనతో మరణానికి మరొక రైతు ఉన్నాడు. చెప్పండి. ఈ గవర్నమెంట్ ఐకేపీ ఇప్పుడు వడ్ల బీట్లు అయితే ఏదైతుందో మొత్తము రైతుల జాగాలో మనము వడ్ల బీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి వసతులు లేవు, ఎలాంటి అవగాహన కల్పించలేదు గవర్నమెంట్. అక్కడ మరి ఎట్లా పట్టాలి, పట్టుకొని తీసుకురావాలనేది కూడా వాళ్ళు గత నెల రోజుల నుంచి బీట్లలో వడ్లు పోస్తున్నారు రైతులు. కానీ అక్కడ ఇట్లా పట్టుకొని తీసుకురావాలి, పట్టుకోకుండా తీసుకురావాలి, ఇట్లాంటి అవగాహన కల్పించలేదు గవర్నమెంట్. ఈ స్థానికంగా ఎంఆర్ఓ గారు కానీ ఏపీఓ గారు కానీ వీళ్ళు ఎలాంటి అవగాహన కల్పించకుండా అందరు తీసుకొచ్చి రైతులందరూ ఒకళ్ళ కుప్ప పక్కకు ఒకళ్ళ కుప్ప పోసిరు. ఇప్పుడు పట్టే పరిస్థితి లేదు. పట్టే పరిస్థితి లేక ఇప్పుడు పడతా ఉంటే మళ్ళీ దుమ్ము ఇంకా ఎక్కువైతుంది. పక్కపడి అంతా దుమ్మే ఉంది. ఎలాంటి వేసే ఒక సీసీ లేదు, ఓ షెడ్డు లేదు, ఏది లేదు. ఎలాంటి ఏర్పాటు లేకుండా మొత్తం మడ్లల్లా దుక్కిలల్లా వడ్లు పోసిరు. కాబట్టి ఆడ పట్టే పరిస్థితి లేదు. పట్టినా కానీ ఇంకా దుమ్ము ఎక్కువైతుంది తప్ప తక్కువ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా 1 కిలో
కట్ చేసుకొని 42 కిలోలకు ఎట్లయితే పెట్టిందో గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా 2 దఫాలు పెట్టింది. అంటే 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కూడా అదే విధంగా పెట్టడం జరిగింది. అదే విధంగా కొనసాగిస్తే రైతులకు ఇబ్బంది లేకుండా అది ఫస్టే చెప్పేది ఉండే, బాయిల దగ్గరనో అక్కడ కోసిన దగ్గరనో పట్టించుకొని వస్తుండే. వీళ్ళు ఫస్ట్ అవగాహన కల్పించకుండా ఇప్పుడు అంతా రైతులందరూ తెచ్చి కుప్పలు పోసి మొత్తం బీట్ అంతా నిండిపోయిన తర్వాత ఇప్పుడు వట్టుమంటే పట్టే పరిస్థితి లేదు. రైతులందరూ రోడ్డుకి ఎక్కిరు. కంపల్సరీ మొన్న ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు రావాలని మేము డిమాండ్ చేసినాం. డిమాండ్ చేస్తే ఎంఆర్ఓ గారు వచ్చి మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి నేను మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి మీకు 2 రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పిండు. అక్కడ బీట్లో జాగలేకపోతే రోడ్ మీద పోసాం కాబట్టి మేము ఏమంటున్నామంటే గత 10-12 సంవత్సరాల నుంచి వడ్లు ఎలాగైతే కొనుగోలు చేసిరో 42 కిలోలు పెట్టి తాళ్ళు ఉండగా 42 కిలోలు పెట్టి ఎలాగైతే కొనుగోలు చేసిరో ఈ సంవత్సరం కూడా అలాగే కొనుగోలు చేస్తారన్న ఉద్దేశం కొద్దీ తీసుకొచ్చి పోయడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తాళ్ళు పట్టాలంటే ఇక్కడ ఒక మిషన్ లేదు, ఏది లేదు. ఆల్రెడీ కల్లాలలో మొత్తం ఐకేపీ సెంటర్లలో మొత్తం నిండిపోయింది. అక్కడ మిషన్లు వచ్చినా అని పట్టే పరిస్థితి లేదు. కాబట్టి 10-12 సంవత్సరాల క్రితం నుంచి ఎలాగైతే కొనుగోలు చేసిరో ఈసారి కూడా అలాగే కొనుగోలు చేయాలని రైతులందరం డిమాండ్ చేస్తున్నాం. పక్కకే ఉన్న జక్కాపూర్ దాటిన తర్వాత జిల్లాల దగ్గర పక్కకే ఉన్నటువంటి వెంకట్రావుపల్లి దగ్గర 42 కిలోలకే కొనుగోలు చేస్తుర్రు. మరి ఈ సిద్దిపేట జిల్లా మట్టుకు మాత్రమే ఈరోజు ఇక్కడ కొనుగోలు చేయకపోవడం ఇది ఎంతవరకు ఇది మంచి విషయమో మీరే అర్థం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ 42 కిలోలు పెట్టి కొనుగోలు చేయాల్సిందేనని కలెక్టర్ గారు కూడా మేము వేడుకుంటున్నాం. ఏదైతే తాలు 2 కిలోలు కట్ చేసుకొని కాంట పెట్టుకోవాలని చెప్పి రైతుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతుంది. కళ్ళల్లో ఎటువంటి పరిస్థితి లేదు, అక్కడ సీసీలు లేవు, తర్వాత టెంట్లు లేవు, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవు. కాబట్టి కళ్ళల్లో వడ్లు ఆరబెట్టే పరిస్థితి లేదు. కాబట్టే ఖచ్చితంగా 2 కిలోలు ఎక్కువ జోకి అంటే 42 కిలోలు జోక్కొని వడ్ల సేకరణ చేయాలి, లేకపోతే మేము అక్కడ ఎండబెట్టే పరిస్థితి లేదు, ఆరబెట్టే పరిస్థితి లేదని చెప్పి రైతులు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి గత 12 సంవత్సరాలుగా కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఈసారి కొత్తగా ఈ కలెక్టర్ మరి కొత్త రూల్స్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి అంటున్నారు. అయితే పక్క జిల్లాలలో మాత్రం ఆ విధంగా లేని కొర్రీలు ఇక్కడ సిద్దిపేట జిల్లాలోనే రకరకాల కొర్రీలు పెడుతూ అటు మిల్లర్లను బెదిరిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులైతే డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో